మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనతో ఉండడానికి, మనకు మార్గనిర్దేశం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి లేఖనాలే దేవుని వాక్యం అని పిలువబడే బైబిల్. దేవుడే మనతో ఏం మాట్లాడాలో, మనల్ని ఎలా నడిపించాలో, ఎలా విశ్వాసపాత్రునిగా చెయ్యాలో, మనం ఏం చెయ్యాలో ఏం చేయకూడదో, పాపమేదో సత్యమేదో నిజమేదో అబద్ధమేదో ఇవన్నీ క్లారిటీగా దేవుడి నుంచి మనం వినాలి అంటే దేవుడు మనకు నేర్పించినటువంటి వాక్యాలే దానికి ఆధారం. ఆ వాక్యం ఆధారంగానే మన జీవితాలు గమ్యం వైపు నడిపించబడతాయి. ఏది సత్యమో ఏది అసత్యమో, పాపం పుణ్యం అన్నీ తెలుస్తాయి. నిత్య జీవం వైపు మన గమ్యాన్ని చేరుస్తాయి. ఆ వాక్యాన్నే దేవుడు మనకిచ్చాడు. మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతున్న ఆ వాక్యం అనేది అంత విలువైనది, మన జీవితాలకు అంత ప్రాముఖ్యమైనది. ప్రతి మానవుడు అన్ని పరిస్థితుల్లోనూ విశ్వసించాల్సినటువంటి ఏకైక దివ్య గ్రంథం బైబిల్. అయితే ఈ బైబిల్ ఎలా కానాన్ చేశారు, ఎవరు చేశారు, ఎలా చేశారు, అసలు దాని వెనక ఏం జరిగింది, 66 పుస్తకాలు ఉండాలి అని ఎలా నిర్ణయించారు, నిర్ణయించింది ఎవరు, అసలు ఈ బైబిల్ ఇలానే ఉండాలి అని ఎవరు సెట్ చేశారు అంటే దాని గురించి చాలా క్లియర్గా మనం చూడాలి. బైబిల్ కానాన్ చేసినటువంటి విధానం అంతా కూడా చాలా క్లిష్టమైనది, అలాగే చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది అవిశ్వాసులు కానీ, మతోన్మాదులు కానీ, నాస్తికులు కానీ, అజ్ఞానులు కానీ బైబిల్ని విమర్శించడానికి ఈ మాటను, ఈ ప్రస్తావన కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో తీసుకురావడం జరిగింది. అయితే విశ్వాసులుగా బైబిల్ తెలిసిన నేర్చుకున్న మీరు బైబిల్ ఎలా కానాన్ చేయబడిందో కూడా చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. దేవుని పరిశుద్ధ లేఖనాలు దైవాత్మ ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రవక్తలను ప్రేరేపించి, శిష్యులను ప్రేరేపించి వ్రాయించి దేవుని మాటలు గ్రంథస్థం చేయించారు. ఒక్కొక్క గ్రంథంలోనూ ఒక్కొక్క స్పెషాలిటీ, ఒక్కొక్క పుస్తకంలోనూ ఒక్కొక్క స్పెషాలిటీ, ఒక్కొక్క పత్రికలోనూ కొన్ని ప్రత్యేకతలు. ప్రాముఖ్యంగా బైబిల్ అనేది ఒకే ఒక ప్రాథమిక సిద్ధాంతం ద్వారా నిర్మించబడింది. అది ఏంటి అంటే బైబిల్ హ్యాస్ రిటెన్ ఇన్ 2 ways. వన్ ఈజ్ గాడ్స్ రివల్యూషన్, అదర్ వన్ ఈజ్ గాడ్స్ ఇన్స్పిరేషన్. సో ప్రత్యక్షంగా బైబిల్ అనేది కేవలం ఈ ఫార్ములా మీదే, కేవలం 2 విధాలు, 2 మార్గాలు. ఒకటి దైవ ప్రత్యక్షత, దేవుడే ప్రత్యక్షంగా వ్రాయించి ఇచ్చినటువంటి గ్రంథం. రెండవది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ప్రేరణ కలిగించి తన ప్రవక్తల ద్వారా లిఖించినవి. ఏ పుస్తకంలో అయినా సరే ఈ 2 ఉంటేనే అది ఆమోదించదగ్గది. ఈ 2 ఉంటేనే అది దేవుని చేత ఆమోదించబడింది, దేవుని చేత ఇవ్వబడింది, దేవుని పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడేది. అలా ఈ మేజర్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకునే బుక్స్ అన్నిటిని కానాన్ చేశారు. సో కానాన్ అనే మాట అంటే బైబిల్ అనేది అనేక పుస్తకముల యొక్క కలయిక అని చెప్తాం. వాటిని కానాన్ చేసిన విధానం మనం నేర్చుకోవాలంటే ముందు అసలు కానాన్ అంటే అధికారంగా అంగీకరించబడిన పుస్తకాల జాబితా. అఫీషియల్లీ ఆథెంటికేటెడ్గా అంగీకరించబడింది. ఎవరు పడితే వాళ్ళు అంగీకరించేది కాదు, ఎవరు పడితే వాళ్ళు చేర్చేది కాదు, ఏ పుస్తకాలను పడితే ఆ పుస్తకాలను తీసుకునేది కాదు. అధికారికంగా ఆథెంటికేటెడ్గా అంగీకరించబడిన పుస్తకాల జాబితా. అందుకే పరిశుద్ధ గ్రంథం దైవ ప్రేరణ ద్వారా ఏర్పాటు చేసిన పుస్తకాల సముదాయం అని అర్థం. అలా విడివిడిగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథాలను, ప్రవక్తల గ్రంథాలను, కావ్య గ్రంథాలను వీటిని గ్రంథస్థం చేయబడ్డాయి. అదే కానాన్ చేయడం అంటారు. అలా గ్రంథస్థం చేయబడి ఇవ్వబడినటువంటి పుస్తకాలలో ఇప్పుడున్నట్టు అధ్యాయాలు, వచనాలుగా అప్పుడు లేవు. ఇప్పుడు మనం వాక్యాన్ని ఐడెంటిఫై చేయడానికి, మనం అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ అప్పుడు అధ్యాయాలు, వచనాలుగా విభజించబడలేదు. కానీ దేవుని యొక్క దైవ కార్యంగా, పరిశుద్ధ లేఖనంగా ప్రతి గ్రంథానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉండేది. అలాంటి గ్రంథాలని దేవుని యొక్క ప్రత్యక్షతను చూసి, దేవుని ప్రేరేపితం దైవ ప్రత్యక్షత ఉన్నటువంటి వాటినే కానాన్ చేశారు. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని లిఖించడానికి దేవుడు కొందరు ప్రవక్తలను, శిష్యులను ఎలా వాడుకున్నారో అలాగే గ్రంథంలో ఉండాల్సిన పుస్తకాలు ఏముండాలి అనే జాబితాను కానాన్ చేయడానికి కూడా దేవుడు కొందరిని వినియోగించుకున్నాడు. ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైన ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రజల చేత గాని, మనుషుల చేత గాని అంగీకరించబడినంత మాత్రాన ఒక గ్రంథం, ఒక పుస్తకం దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యము కాబట్టే దేవుని చేత, దేవుని ప్రజల చేత అంగీకరించబడింది. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి వాక్యం కాబట్టే, దేవుడిచ్చిన గ్రంథం కాబట్టే దేవుని ప్రజల చేత అంగీకరించబడింది. అలా లేనివి అంగీకరించబడలేదు. అలా గ్రంథస్థం చేయడానికి, ఒక పుస్తకాన్ని, మాటను చేర్చడానికి తీసుకున్న జాగ్రత్తలు కానీ, చేయబడిన పరీక్షలు కానీ చూడాలి అంటే ఒక 5 ప్రాముఖ్యమైన నిబంధనలను తీసుకొచ్చారు. మొదటిది ప్రొఫెటిక్ టెక్స్ట్. ఆ గ్రంథము కానీ, ఆ పుస్తకం కానీ దైవ ప్రవక్త చేత లిఖించబడిందా లేదా, దేవుని ప్రత్యక్షత అందులో ఉందా లేదా, దేవుని కొరకు ఎన్నుకోబడిన, దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి అయితే మాత్రమే అతని చేత వ్రాయబడితే అది ఖచ్చితంగా దేవుని వాక్యం అవుతుంది. అలాంటిది ప్రొఫెటిక్ టెక్స్ట్ అంటారు. అలాంటివి ప్రవక్తల గ్రంథాలుగా చేరుస్తారు. రెండవది అప్రూవ్డ్ బై గాడ్. దేవుని యొక్క ప్రవక్తల యొక్క మాటలు దేవుని చేత అప్రూవ్ చేయబడాలి. దేవుడు వాటిని ఎలా నిరూపిస్తారంటే
ప్రవక్తల యొక్క మాటలు దేవుని కార్యాల చేత, దేవుని క్రియల చేత దృఢపరచబడ్డవా, స్థిరపరచబడ్డవా అనేది చూస్తారు. అలా దేవుని కార్యాలు, దేవుని చేత ఇవ్వబడినటువంటి గ్రంథాన్ని ఆయన కార్యాల ద్వారా దృఢపరచడానికి చేసేటువంటిది అది. సో దేవుని యొక్క దివ్య సందేశాన్ని దేవుడు తన ఎగ్జిస్టెన్స్ ద్వారా, తన కార్యాల ద్వారా, తన సూచిక క్రియల ద్వారా తెలియపరచబడినప్పుడు, దేవుని ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పుడు, అంటే దేవుడే స్వయంగా ఇచ్చినప్పుడు, దేవుని ప్రత్యక్షత కలిగి ఇచ్చినప్పుడు అలాంటి గ్రంథాలన్నీ కూడా కానాన్ చేయొచ్చు. అవి దేవుని చేత దృఢపరచబడి నిరూపించబడి ఉండాలి. ఇక మూడవ ఫార్ములా ట్రస్ట్ వర్తి. సో నమ్మకమైన, నిజమైన దేవుని వాక్యాన్ని నిరూపించేదిగా ఉండాలి. ఒక గ్రంథం దేవుని గురించి సత్యం చెబుతుంటే మాత్రమే, సత్యమైనది మాత్రమే చెప్పడానికి, సత్యమైన గ్రంథాన్ని మాత్రమే కానాన్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా. ఇక నాలుగవది గాడ్ ఎగ్జిస్టెన్స్ అండ్ గాడ్ పవర్. దేవుని శక్తి, ఆత్మశక్తి, అలాగే దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ఆ గ్రంథంలో ఉండాలి. అలా ఆ గ్రంథంలో ఉంటేనే ఆ గ్రంథస్థాన్ని కానాన్ చేస్తారు. ఇక ఐదవది అప్రూవ్డ్ బై గాడ్స్ ప్రొఫెట్స్. ప్రవక్తల చేత అది ఆమోదించబడాలా, దేవుని ప్రజల చేత అంగీకరించబడాలా. తమ ప్రశ్నలకు, సమస్యలకు సమాధానిస్తున్న ప్రతి గ్రంథములోని విషయాలు ఖచ్చితంగా దేవుని ఆత్మ ప్రేరేపితమే అని విశ్వాసుల చేత, మరీ ముఖ్యంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తల చేత అలా అంగీకరించబడాలి. అంగీకరించబడిన గ్రంథాలు మాత్రమే కానాన్లో చేరుస్తారు. అలా గ్రంథాలను, ప్రవక్తల యొక్క గ్రంథాలను, ధర్మశాస్త్ర గ్రంథాలను కూడా గ్రంథస్థం చేయడానికి ఇలాంటి 5 ఫార్ములాస్ని కలిపి వాడతారు. ఈ ఫార్ములాస్లో ఏది మిస్ అయినా, దీనిలో ఏది లోపించినా కూడా పరిశుద్ధ గ్రంథంగా కానాన్ చేయడానికి వీలు కాదు. అంటే ఎంత ఖచ్చితత్వంతో, ఎంత నిజాయితీతో, ఎంత సత్యవాక్యముతో, దేవుని యొక్క ప్రేరణతో, ఎంత స్ట్రిక్ట్గా అప్రూవ్ చేసినటువంటి గ్రంథాలు అవి. దీనిలో ముఖ్యంగా పాత నిబంధన, కొత్త నిబంధన విడివిడిగా చేసిన కానాన్ విధానాలు చూడాలి. ఒక్కటిగా చూడకూడదు. పాత నిబంధన వేరుగా, కొత్త నిబంధన వేరుగా చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా పాత నిబంధన కానాన్ చేసిన విధానం ఏంటంటే, పాత నిబంధన క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి ముందే, యేసుక్రీస్తు వారి కంటే ముందు 4 శతాబ్దాల కంటే ముందు పాత నిబంధనలో ధర్మశాస్త్రాలు, ప్రవక్తనలు, రచనలు అంటూ ఒక ప్రామాణిక గ్రంథంగా అవి నిర్ణయించబడ్డాయి. ముందే నిర్ణయించబడిన ప్రామాణికమైన గ్రంథంగా ఉంది. అయితే పాత నిబంధన గ్రంథాలన్నీ హెబ్రీ భాషలో వ్రాయబడ్డాయి. హెబ్రీ భాషలో ఉన్న ఈ గ్రంథాలన్నిటినీ కూడా గ్రీకు భాషలోకి తర్జుమా చేసిన గ్రంథం సెప్టూజింట్ అంటారు. సెప్టూజింట్ అనేటువంటి గ్రంథం అదే. క్రీస్తు పూర్వం 250 నుంచి 150 వరకు ఆ కార్యాన్ని చేశారు. అది కూడా యేసుక్రీస్తు వారి కన్నా ముందే. యేసుక్రీస్తు వారి కన్నా ముందే 250 సంవత్సరాల పూర్వమే సెప్టూజింట్ అనేది వచ్చింది. ఈ సెప్టూజింట్ కన్నా ముందే హెబ్రీ భాషలో పాత నిబంధన అంతా కూడా గ్రంథస్థం చేయబడే ఉంది. ఇదంతా మనకు అర్థమవుతుంది. సో ఈనాడు మనం పాత నిబంధనలో చూస్తున్న ప్రతి గ్రంథము కూడా ఆల్రెడీ ప్రామాణికం చేయబడి, దేవుని చేత ప్రామాణికంగా ఎంచబడి ఉన్నాయి. 39 గ్రంథాలుగా ఉన్న పాత నిబంధనలో వాస్తవానికి 24 మాత్రమే ఉండేవి. ఎందుకలా అంటే ఈ 39 గ్రంథాలు కూడా ఉన్నాయి. మొదటి రాజులు, రెండవ రాజులు, యజ్రా, నెహెమ్యా, ఈ గ్రంథాలన్నీ కూడా ఒకే గ్రంథంగా పిలువబడేవి కాబట్టే 24 గ్రంథాలుగా ఉండేవి. అయితే దానిలో ధర్మశాస్త్ర గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు అని చెప్పి, మొదటిది లా అండ్ హిస్టారికల్ బుక్స్ ఉంటాయి. రెండోది ప్రాపటికల్ బుక్స్, ప్రవచన గ్రంథాలు, ప్రవక్తల చేత ప్రవచించబడిన గ్రంథాలు. మూడోది పొయిటికల్ బుక్స్, కావ్య గ్రంథాలు అంటారు. అయితే వీటినే తొరాహ్ అంటాం. తొరా అంటే ధర్మశాస్త్ర గ్రంథాలు, ఇవి 5. తర్వాత నెవియిమ్ అనేటువంటి గ్రంథాలు ఉంటాయి, అవి ప్రవక్తల రచనల గ్రంథాలు, అవి 21 ఉంటాయి. తర్వాత కెతువిమ్ అనేటువంటి గ్రంథాలు ఉంటాయి, అవి కావ్య గ్రంథాలు, అవి 13 ఉంటాయి. సో ఇలా 39 గ్రంథాలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆలయంలో బోధించారు. ఆయన చాలాసార్లు ఈ గ్రంథాలను తెరిచి చదివేవారు. ఆయన ఒకసారి ఒక మాట అంటారు తన శిష్యులతో, మోషే ధర్మశాస్త్రములలోను, ప్రవచనాలలోను, కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలసి ఉన్నది అంటారు. అంటే ఆయన అప్పటికే ధర్మశాస్త్ర గ్రంథాలు వేరుగా, ప్రవచన గ్రంథాలు వేరుగా, కీర్తనల గ్రంథాలు వేరుగా, యేసుక్రీస్తు వారు పలికిన ఆ మాటతోనే ఈ 3 భాగాలను కూడా, పాత నిబంధనలో ఈ 3 భాగాలను ఉదాహరించారు. మొదటి శతాబ్ద కాలం నాటికే పాత నిబంధన అంతా కూడా ప్రామాణికంగా గుర్తించబడి ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేయబడి ఉండేది అని మనకు తెలుస్తుంది. పాత నిబంధన చరిత్రను ఇంకాస్త మనం పరిశీలిస్తే, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికంటే ముందే పాత నిబంధన గ్రంథాలన్నీ ప్రామాణికంగా ఎంచబడ్డాయి, గుర్తించబడ్డాయి. అవి ఆ తర్వాత వచ్చిన ఏ గ్రంథాన్ని ఈ లేఖనాలతో, పాత నిబంధన గ్రంథంతో జత చేయలేదు, దాంట్లో యాడ్ చేయలేదు. ఇక పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య కాలం ఉంది కదా, దీన్ని చీకటి కాలం అంటారు, ఇంటర్ టెస్టిమోనియల్ పీరియడ్ అంటారు, డార్క్ పీరియడ్ అంటారు. ఇది సుమారు 4 శతాబ్దాల కాలం.
400 సంవత్సరాల కాలాన్ని చీకటి కాలంగా పరిగణించడానికి కారణం ఆ కాలంలో ఎవ్వరూ దేవుని వాక్కును, దేవుని దర్శనాన్ని పొందుకోలేకపోయారు. దేవుని ప్రవక్తలు లేరు. దేవుని స్వరము ప్రత్యక్షంగా మాట్లాడడం ఆగిపోయింది. కాబట్టి అది డార్క్ పీరియడ్. ఆ కాలంలో వ్రాయబడిన గ్రంథాలు, ఆ కాలంలో చేర్చబడిన గ్రంథాలు కూడా పాత నిబంధనలో చేర్చడానికి లేదు. ఇక కౌన్సిల్ ఆఫ్ జామ్నియా గురించి తెలుసుకోవాలి. జామ్నియా కూటమి అంటారు. క్రీస్తు శకం 90లో జాఫా సమీపంలో జామ్నియాలో యూదుల పెద్దలు, రబ్బీల యొక్క సమావేశం జరిగింది. దానిలోనే పాత నిబంధనలో ఉండాల్సిన గ్రంథాలేవో, ఉండకూడని గ్రంథాలేవో నిర్ధారించబడ్డాయి, అందులోనే చేర్చబడ్డాయి, అందులోనే ఏర్పాటు చేసుకున్నారు అని అనుకుంటారు. కానీ ఆ అభిప్రాయం తప్పు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథం క్రీస్తు శకం 90లో కాదు, క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలకు ముందే ప్రామాణికంగా ఎంచబడ్డది. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా ప్రామాణికంగా ఎంచబడిన గ్రంథాలు ఉన్నాయి. అయితే ఎస్తేరు గ్రంథం, సామెతల గ్రంథం, ప్రసంగి, పరమగీతములు, యెహెజ్కేలు గ్రంథాల గురించి రబ్బీలు చర్చించారు. ఆ సమావేశంలో ఈ గ్రంథాల గురించి కొన్ని చర్చలు జరిగాయి. కొన్ని ప్రశ్నలు లేవనెత్తబడినప్పటికీ వాటిని క్యానాన్ నుంచి తొలగించాలి అనే ఆలోచన ఎవరికీ రాలేదు. సో ఏ మానవుడు కానీ, రబ్బీ మండలి కానీ, ఇలాంటి మీటింగ్స్ కానీ పాత నిబంధనలో ఏ గ్రంథాన్ని అధికారికంగా చేయలేదు. ఈ గ్రంథాలు దేవుని చేత ప్రేరేపించబడినవి. ఆరంభము నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అధికారక ముద్ర కలిగి ఉన్నవి. అధికారక ముద్ర దేవుని చేత, దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్న గ్రంథాలు అవి. పాత నిబంధన క్యానాన్ యొక్క ప్రాముఖ్యతను చరిత్రకారులైనటువంటి ఫీలో, ఫ్లేవియస్ జోసఫస్, మెలీతో ఇలాంటి వారు కూడా తమ వ్రాతల్లో రాశారు. వారి హిస్టరీ గ్రంథాల్లో కూడా రాశారు. ఇకపోతే కొత్త నిబంధన క్యానాన్. కొత్త నిబంధనలో ఉండాల్సినటువంటి విషయాల గురించి మాట్లాడదాం. పాత నిబంధన క్యానాన్లో ఉండాల్సిన గ్రంథాలకు చేయబడిన పరీక్షల గురించి మనం తెలుసుకున్నాం 5 విషయాలు. అలాగే కొత్త నిబంధనలో కూడా ఉండాల్సిన గ్రంథాలకు ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎలాంటి పరీక్షలు నిర్వహించాలి అనేది చూస్తే దీనిలో 4 ఫార్ములాస్ ఉంటాయి, 4 విషయాలు. 1 అపోస్తలిక్, అపోస్తులకు సంబంధించిందై ఉండాలి. కొత్త నిబంధన దైవ ప్రేరణ గ్రంథాలుగా గుర్తించబడాలి అంటే ఆ గ్రంథం కానీ, ఆ పత్రిక కానీ ఖచ్చితంగా అపోస్తుల నుంచి రావాల్సిందే. అది అపోస్తులని చేతి వ్రాత అయినా కానీ, లేదా అతని సమక్షంలో రాసిందైనా కానీ అయ్యుండాలి. 2వది ఆథెంటికేటెడ్ అయ్యుండాలి. సో అది అధికారికంగా వారి చేత ప్రామాణికంగా నిరూపించబడాలి. పాత నిబంధనలో ఆయా సందర్భాన్ని బట్టి వ్రాయబడిన శ్రేష్టమైన మాట, నీ దేవుడైన యెహోవా ఎలా సెలవిస్తున్నాడు అని. అంటే అది దేవుని యొక్క ప్రత్యక్షత కనబడుతుంది. కొత్త నిబంధనలో కూడా అదే శక్తి, అదే ప్రభావం, అదే ప్రామాణికం కనబడాలి. అలా దేవుని చేత అప్రూవ్ అవ్వాలి, ఆథెంటికేటెడ్గా కనబడాలి. 3వది టైం, ఎర్లియస్ట్ టైంలో వ్రాయబడిన గ్రంథాలు. గ్రంథము వ్రాయబడిన సమయము, కాలము కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో యేసుక్రీస్తు గురించిన సువార్తలు వేల సంఖ్యలో ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మాత్రమే బైబిల్లో ఎందుకు చేర్చారు మరి? అవి యేసుక్రీస్తు మరణించి పునరుద్ధారుడైన త్వరగా బహుకొద్ది కాలంలోనే లిఖించబడ్డాయి కాబట్టి, వారి శిష్యుల ద్వారా వ్రాయబడ్డాయి కాబట్టి, అవి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డాయి కాబట్టి. సో ఆ తర్వాత ఎప్పుడో రాసేవి వీటి నుంచి కొన్ని మార్పులకు లోనవుతూ ఉంటుంది. కాబట్టి ఎర్లియస్ట్ టైంలో వ్రాయబడిన గ్రంథాలు మాత్రమే చేర్చబడతాయి. ఇక 4వది యాక్సెప్టెన్స్, దేవుని బిడ్డలు దైవాత్మ ప్రేరణతో వ్రాసిన గ్రంథాలు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వ్రాసిన గ్రంథాలు, దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాసినటువంటి పత్రికలు, ఇలాంటివి మాత్రమే సంఘాలకు ఉపయోగపడేవి, బలపడుతూ ఉండేవి. వాటిని చదువుకొనే సంఘానికి పంపించేవారు. 1-2వ శతాబ్ద కాలంలో ఎన్ని సంఘాలకు ఆ గ్రంథాలు పంపించారో, వాటి నుంచి ఎంతమంది దీవెన పొందారో వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. దేవుని యొక్క ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ శక్తి, దైవ ప్రేరణ ఉంటే తప్ప దాన్ని యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఇలా కొత్త నిబంధన గ్రంథంలో 4 సువార్తలు, అపోస్తుల కార్యాల గ్రంథము, పౌలు యొక్క 14 పత్రికలు, ఇతర అపోస్తుల 7 పత్రికలు, అలాగే ప్రకటన గ్రంథం, ఇవన్నీ కలిపి ప్రామాణికమైన కొత్త నిబంధన క్యానాన్గా స్థిరపరచబడ్డాయి. అలా కొత్త నిబంధన అనేది ఖనన్ చేయబడింది. క్రీస్తు శకం 240వ సంవత్సరంలో అలెగ్జాండర్కు చెందిన చరిత్రకారుడు, వేదాంతవేత్త అయిన ఆరిజన్ 27 పుస్తకాల కొత్త నిబంధనను లేఖనముగా క్రైస్తవులు గుర్తించారు అని చెప్పి వ్రాశాడు. అంటే 3వ శతాబ్దానికి ముందే కొత్త నిబంధన క్యానాన్ అనేది సిద్ధపడింది, స్థిరపరచబడింది. ఆ తర్వాత కాదు, 3వ శతాబ్దం కంటే ముందే, అంటే యేసుక్రీస్తు వారు మరణించిన ఆరోహణమైన తర్వాత ఎర్లియస్ట్గా 3 శతాబ్దాలకు ముందే అది ఖనన్ చేయబడింది. ప్రఖ్యాతిగాంచిన చరిత్రకారులు, సంఘ పితరులు కూడా వారి మాటల్లో, వారి వ్రాతల్లో కూడా ఇదే కొత్త నిబంధన జాబితాని వాడారు. సెయింట్ జెరోమ్, సెయింట్ ఆగస్టిస్, పోలీకార్ప్, క్లెమెంట్, జస్టిన్ మార్టియర్, ఎరినేసియస్, ఇగ్నేషియస్ ఇలాంటి వారు నొక్కి ఒక్కానించినటువంటి సత్యం ఇదే.
ఇవి కాకుండా అప్రమాణికమైన గ్రంథాలు, అపోక్రిఫల్ బుక్స్ అంటారు కదా, ఈ అపోక్రిఫల్ బుక్స్ కూడా ఉన్నాయి. 14 బుక్స్ ఉంటాయి. వీటిని గ్రంథస్థం చేయబడలేదు, కనాన్ చేయబడలేదు. ఎందుకు ఏంటి అనేది ఈ అపోక్రిఫల్ బుక్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, చాలా క్లియర్గా అందించాను చూడండి. అలాగే ఇవి కాకుండా గ్నాస్టిక్ గాస్పల్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి, గ్నాస్టిక్ పుస్తకాలు అంటారు. దాని గురించి కూడా నేను చాలా క్లియర్గా వీడియో ఇచ్చాను, అది కూడా చూడండి. సో ఇవేమీ కూడా ప్రామాణికం కాని, కాల ప్రమాణంగా లేని, టైం సెట్లో లేని, దేవుని ప్రత్యక్షత లేని గ్రంథాలుగా అవి గుర్తించబడ్డాయి. కాబట్టి ఇలాంటి పాత నిబంధన, కొత్త నిబంధన గ్రంథాలు ఎలా కానాన్ చేశారో, ఎంత పటిష్టమైన, ఎంత సంక్లిష్టమైనటువంటి ఫార్ములాస్ను ఉపయోగించారో, దేవుని ప్రత్యక్షత, దేవుని ఆత్మశక్తి ఎలా ఉపయోగించబడిందో మనకు అర్థమైంది. అయితే మీకు ఒక సందేహం ఉంటుంది, ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి కదా, కాథలిక్ బైబిల్లో 73 పుస్తకాలు ఉంటాయి కదా, ఎలా అని? ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 పుస్తకాలు కూడా 27 కొత్త నిబంధన, కాథలిక్లో కూడా 27 కొత్త నిబంధనే. కొత్త నిబంధనలో ఇక్కడ తేడా లేదు, కానీ ప్రొటెస్టెంట్ బైబిల్లో 39 పాత నిబంధన గ్రంథాలు మాత్రమే ఉంటాయి. కాథలిక్ బైబిల్లో 73 పుస్తకాలు ఉంటాయి. ఎందుకు ఈ తేడా అంటే, కాథలిక్ బైబిల్లో ఇంటర్ టెస్టిమోనియల్ పీరియడ్, చీకటి కాలం అంటాం కదా, ఆ చీకటి కాలంలో ఉన్న గ్రంథాలు, అలాగే ఇంకొన్ని గ్రంథాలు యాడ్ చేయబడ్డాయి. తోబిత్తు, జూడిత్తు, సాల్మన్ ఆఫ్ విజ్డమ్, సిరాక్, బారూక్, మకాబియస్ మొదటి గ్రంథం, మకాబియస్ రెండో గ్రంథం, ఇలాంటి గ్రంథాలు 7 పుస్తకాలు కూడా కాథలిక్ వాళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. ఎందుకు అలా యాడ్ చేయబడింది అంటే, దీని గురించి వివరించడానికి చాలా సమయం కావాలి, కానీ సింపుల్గా స్ట్రాంగ్గా ఒకే ఒక విషయం చెబుతున్నాను. కాథలిక్లు సెప్టూజింట్ అనేటువంటి గ్రంథం ద్వారా, అంటే గ్రీకు అనువాదం చెందబడిన, హెబ్రీ నుంచి గ్రీకులో అనువదించబడిన సెప్టూజింట్ గ్రంథాన్ని మూల గ్రంథంగా, దాన్ని ఆధారం చేసుకుని ఈ పాత నిబంధన గ్రంథాన్ని స్వీకరించారు. దానిలో 7 పుస్తకాలు అదనంగా ఉంటాయి. కాబట్టి కాథలిక్ బైబిల్లో 73 పుస్తకాలు ఉంటాయి. ప్రొటెస్టెంట్లు వాడే 66 పుస్తకాల బైబిల్ అనేది హిబ్రూ తనాక్ నుంచి, సో హిబ్రూ గ్రంథంలో వ్రాయబడిన హిబ్రూ తనాక్ ఆధారంగా పాత నిబంధనను స్వీకరించారు. కాబట్టి దానిలో ఈ 7 పుస్తకాలు లేవు. హిబ్రూ తనాక్ అంటే పాత నిబంధన గ్రంథంలో ముందే స్థిరపరచబడి సిద్ధపరిచి ఉన్నటువంటి గ్రంథాలు. అలా ప్రొటెస్టెంట్లు వాడే గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి, కాథలిక్ బైబిల్లో 73 పుస్తకాలు ఉంటాయి. ఇక కొత్త నిబంధన విషయంలో మాత్రం 2 గ్రంథాల్లోనూ కూడా, కాథలిక్ ప్రొటెస్టెంట్ బైబిల్లో కూడా సమానంగానే 27 పుస్తకాలే ఉంటాయి. కొత్త నిబంధన క్యానాన్లో ఒక గ్రంథం చోటు సంపాదించాలంటే అది యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడు గాని, అపోస్తులుని సమక్షంలో గాని వ్రాయబడి ఉన్నటువంటి గ్రంథాలనే యాక్సెప్ట్ చేస్తారు. కొత్త నిబంధన క్యానాన్ కూడా దాదాపు క్రీస్తు శకం 240 సంవత్సరానికి ముందే స్థిరపరచబడింది, సిద్ధపరచబడింది, ఎన్నుకోబడింది గనుక ఇక మిగతా పుస్తకాలు, ఎక్స్ట్రాగా వచ్చిన పుస్తకాలు, సువార్తలు ఎన్నో ఉన్నాయని ఏదేదో చెబుతున్న విషయాలన్నీ కూడా చేర్చేవి కాదు, అవి ప్రామాణికంగా ఎంచబడేవి కాదు. సో బైబిల్లో వ్రాయబడిన కొత్త నిబంధన ఖచ్చితత్వం కూడా చాలా విశిష్టమైంది. ఈ గ్నోస్టిక్ సువార్తలన్నీ, ఈ అపోక్రిఫల్ బుక్స్ అన్నీ కూడా యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధాములు జరిగిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత వ్రాయబడ్డాయి. బైబిల్లో వ్రాయబడిన సువార్తలు, పత్రికలన్నీ యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలకి 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపే వ్రాయబడ్డాయి. ప్రపంచంలో మరి ఏ ఇతర మత గ్రంథాలకు లేని, లౌకిక గ్రంథాలకు లేని బైబిల్కు ఉన్న ఖచ్చితమైన ప్రామాణిక తత్వం అది. బైబిల్ అందుకే సత్యం. దీంట్లో మంత్రాలు, మాయలు ఏమీ ఉండవు. మాయమైపోవడాలు, కథలు కల్పించుకోవడాలు, లేదా సృష్టిని అధిగమించి ఏదో వింత వింత పోకడలు, ఇలాంటివేమీ కూడా రాయబడలేదు. ఉన్నది ఉన్నట్టు, పాపాన్ని పాపంగా, సత్యాన్ని సత్యంగా వివరించడానికి, నిన్ను నడిపించడానికి వ్రాయబడ్డాయి. ఇలాంటి బైబిల్ గ్రంథాన్ని, ఇలా వ్రాయబడ్డాన్ని, ఇలా ఎంచుకోబడ్డాన్ని ఏ గ్రంథంతోనైనా పోల్చి చూసుకోండి, ఏ గ్రంథానికైనా సవాల్. ఏ గ్రంథము కూడా ఇంత ప్రామాణికంగా, ఇంత ఖచ్చితత్వంగా, ఇంత ఖచ్చితత్వంతో, ఇంత స్ట్రాంగ్గా ఏర్పాటు చేయబడినటువంటి గ్రంథం ఇంకేదైనా ఉందా? అలాంటి గ్రంథం ఏ గ్రంథంలోనూ ఉండదు. ఏ మత గ్రంథంలో, ఏ లౌకిక గ్రంథంలో, ఎలాంటి గ్రంథంలోనూ కూడా ఉండదు. అలాంటి ప్రిన్సిపల్స్ ఇక్కడ కానాన్ చేయడానికి వాడారు. అలాంటి బైబిల్ని ఎలా పడితే అలా మాట్లాడి, లేదా ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నారు, లేదా ఎన్నో తప్పులు వచ్చాయి, లేదా ఏదోదో చెబుతున్నారు. అజ్ఞానుల మాటలు అజ్ఞానంగానే ఉంటాయి. బైబిల్ గురించి, ఆ కానాన్ చేసిన విధానం గురించి తెలుసుకుంటే ఇలాంటి ప్రాముఖ్యమైన, విశిష్టమైన లక్షణాలు తెలుస్తాయి. అలా ప్రామాణికంగా, ఖచ్చితత్వంతో ఎన్నుకోబడింది. లిఖించడం, దేవుని ప్రేరేపణ ద్వారా లిఖించడం ఎంత కష్టమో అంత ఫిల్టర్తో, అంత కష్టంతో ఇక్కడ కానాన్ చేయడం కూడా జరిగింది. సో ఇలాంటి ఖచ్చితత్వం మరి ఏ గ్రంథాల్లో కూడా ఉండదు, దొరకదు. ఈ విషయం చాలా క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ప్రమోట్ కూడా చేయండి. అలాగే ఇంకేదైనా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ చేసి మీ ప్రార్థన అవసరతలు కానీ, మీ యొక్క డౌట్లు కానీ అడగొచ్చు. అలాగే మా వ్యయ ప్రయాసాలకు, మా పరిచర్యకు సహాయం చేయాలి, కానుకలు పంపించాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైన సహాయాన్ని అందించి పాలిభాగస్తులుగా ఉండండి. సో ఇది విషయం. బైబిల్కున్న ప్రాముఖ్యత, బైబిల్ ఎలా కానాన్ చేయబడిందో అనే ప్రాముఖ్యత చాలా విశిష్టమైనది, గొప్పది.
సో ఇంకా దీనికి సంబంధించిన అనేకమైన విషయాలు, గ్నాస్టిక్ బోధల గురించి, అపోస్తుల యొక్క అపోక్రిపల్ బుక్స్ గురించి, గ్నాస్టిక్ గాస్పల్స్ గురించి కూడా ఒకే వీడియోలో చర్చించే ప్రయత్నం చేస్తాను. సో మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక వీడియో ద్వారా మరల కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి నడిపించి బలపరచును గాక. ఆమెన్.